హలో. కాల్తో ఎస్ఐ మాట్లాడుతున్నాను. జాన్ సరేనా? జాన్నే. జెనిఫర్ మీ కూతురేనా? అవును సార్, మా అమ్మాయే సార్. మీ కూతురు చనిపోయింది. మా అమ్మాయి చనిపోయిందా? జెనీ! అమ్మా జెనీ.
మంత్రం నీ మాట చూస్తున్నా నీ ముఖమమ్మా ప్రేమతో నిండి నా గుండెలోనే నువ్వుంటావు సార్ ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు ఆ అమ్మాయి ఫోన్కి 4 కాల్స్ వచ్చాయి సార్. అంతేకాకుండా ఆ అమ్మాయి నెంబర్ నుంచి ఒకే నెంబర్కి కంటిన్యూస్గా ఈ నెంబర్కి కాల్ చేశారు సార్. ఆ నెంబర్ డీటెయిల్స్ ఇదిగోండి కుమార్, సార్. నాకు హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్. ఆ అమ్మాయి నెంబర్ నుండి కంటిన్యూస్గా అయితే కాల్ చేసామని చెప్పారు కదా, అవును సార్. ఆ నంబర్ ఏ నెంబర్ ట్రేస్ చేసి చెప్పగలవా? నేను రెడీ చేసి పంపుతాను సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సార్, స్టేషన్ నుండి పోలీసులు వచ్చారు. మీ అమ్మాయి గురించి విచారించాలంట. రండి సార్. బాయ్, చనిపోయిన ఆ అమ్మాయి మీకేమవుతుంది? నేను తనకి మావయ్యలాగా సార్. ఎలా? ఆ అమ్మాయి క్రిస్టియన్, మీరు ముస్లిం, ఎలా మామవుతారు సార్? ఏంటి సార్, ఒక ముస్లిమో క్రిస్టియనో హిందూనో మావయ్య అన్న వరుసలతో ఉండకూడదా సార్? అలా వరుసలు పట్టకూడదని చట్టంలో ఏదైనా ఉందా సార్? సరే సార్, అది సరే, చావడానికి ముందు ఆ అమ్మాయికి ఎందుకు అన్నిసార్లు కాల్ చేశారు? ఆ అమ్మాయి మాకు పక్కిల్లే సార్. ఓ వాళ్ళ నాన్న నా ఫ్రెండ్. ఓ ఆ రోజు నైట్ డ్యూటీకి వెళ్ళటం వల్ల నాకు ఫోన్ చేసి ఆ అమ్మాయిని మా ఇంట్లో ఉండమని చెప్పారు. అందుకనే ఫోన్ చేశాను, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. ఓ